హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ మాజీ మంత్రి కారుమూరి. బీసీలంటే వర్మకు చాలా చిన్న చూపని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వర్మ ఒక రాలిపోయే పువ్వు, దానికి రాగాలెందుకులే అని వ్యంగ్యంగా తిట్టారు. ఎంపీగా గెలిచి సంవత్సరమైనా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని, ముందు ఆక్వా రైతుల సమస్యలను తీర్చాలన్నారు కారుమూరి. మనుషుల డాక్టర్ పలాసలో ఫేమస్, అటువంటి అతన్ని పశువు అంటాడు. అంటే బీసీలంటే ఎంత కుజమా, బీసీలంటే ఎంత లోపు. అలాగే అనిల్ యాదవ్ అతను ఒక పశువు అంటాడు. అలాగే మన నాని పేరుని నాని కూడా కాపుల వ్యక్తి, అతను కూడా పశువు అంట, దున్నపోతాడు. అంబాటి రాంబాబు పశువు అంట, దున్నపోతాడు. మరి అలాగే కొడాలి నాని చౌదరి అతను ఒక పశువు అంట. ఇతను పశువా, ఆ పశువు కన్నా హీనమైన దాన్ని నేను అడుగుతున్నాను. నేను ఏదైనా మాట్లాడి ఉంటూ నువ్వు కేంద్ర మంత్రిగా నీకు టీఆర్ ఉంటారు. అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? ఆయన ఏ డాక్టరు? అనిల్ యాదవ్ ఏంటి? కొడాలి నాని ఏంటి? పేరు నాని ఏంటి? అంబాటి రాంబాబు ఏంటి? తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు రాలిపోయే పువ్వు, నువ్వు రాగాలెందుకే? రాలిపోయే పువ్వు, నీకు రాగాలెందుకే? నీ బీజేపీకి 2%